विग्रह मुरारीश्वर अगणित गुरुगण अमृत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव आनन्दामृताश्रितरक्षक आत्मानन्द महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव इंदुकलाधर इंद्रारी प्रिय सुंदर रूप सुरेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित कीर्ति शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव पुरगादि प्रिय भूषण शंकर नरक विनाशन केश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव मूर्तित दानव नाश कर अर्जित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्रः शनि राहु केतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् कुर्वन्तु सर्वे मम सुप्रभातम् कुर्वन्तु सर्वे मम सुप्रभातम् భగవంతుని లీలలు ప్రాకృత బుద్ధులకు అందనివి. పూర్వం త్రిలోక సంచారి అయిన నారద మహర్షి భూలోక జనులు పడుతున్న బాధల్ని చూడలేక వైకుంఠానికి చేరి శ్రీహరికి విన్నవించాడు. అంతట శ్రీహరి తాను సత్యనారాయణ స్వామిగా అవతరిస్తానని, ఆ రూపంలో తనను ఆరాధిస్తే దుఃఖము శోకము తొలగి ధనధాన్యాలతోనూ పుత్ర సౌఖ్యాలతోనూ ప్రజలు విరాజిల్లుతారని, మోక్షం సిద్ధిస్తుందని, కనుక సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ ఆచరించాలని చెప్పినట్లు స్కాంద పురాణంలో ఉంది. నాటి నుంచి శ్రీ స్వామి రమా సత్యనారాయణ మూర్తిగా యుగ యుగాలుగా తరతరాలుగా సేవలు అందుకుంటున్నాడు. శ్రీ స్వామివారు సకల దేవతా నిలయమైన యంత్రంపై ఉంటాడు కాబట్టి సర్వ సంప్రదాయాలకు చెందిన వారిని తన వద్దకు ఆకర్షించుకొని అందరికీ భోగ మోక్షాలను అనుగ్రహిస్తాడు. అందుకే ఎక్కడ సత్యనారాయణ స్వామివారి వ్రతం జరిగినా శ్రీ స్వామివారి చుట్టూ మండపంలో అధిదేవతలు ప్రత్యధిదేవతల సహితంగా నవగ్రహాలను, లోకపాలకులైన అష్టదిక్పాలకులు మొదలైన ప్రముఖ దేవతలను ఆవాహన చేసి పూజిస్తారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పుణ్యక్షేత్రమైన కాశీ మహాపట్టణంలో బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు భక్త బృందంచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహింపచేశారు. ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమః దేవచ్చః హవేషు హవేశ్వస్తో హవేష్విగిరి హవేషు త్వయాన్తానానాత్ సర్వం నవంబుషేమ
మేతి పుషేమాన్యన్నమంతా ప్రదిశ. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే జ్యోతిర్నమోస్తుతే. జ్యోతిష్పదే స్వాదాదయామి జ్యోతిష్పదం స్వాదాదయామి జ్యోతిర్విదం స్వాదాదయామి భాస్వతీ స్వాదాదయామి వనస్తేంద్రాదాదయామి మల్మలాభవంతేంద్రాదాదయామి యజమానాన్ స్వాదాదయామి రోచమానాన్ స్వాదాదయామి శరీరాన్ స్వాదాదయామి బృహజ్యోతికం స్వాదాదయామి భజంతేన్ స్వాదాదయామి జాగ్రతేన్ స్వాదాదయామి. ఆరాధన మహార్తస్తు మహార్తస్తు. సత్యనారాయణ స్వామి నమస్కారం చేసుకోండి. నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. శ్రీ గురుకు నమస్కారం చేయండి. సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః. వినాయకుల మీద పూజ చేయండి. నమః అప్పుడలా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఈశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, రంగరాభ్యాం నమః, రాఘదేవశిష్టాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అక్షరాలు పైకి వేసేయండి, పైకి వేసేయండి. అయం మహార్తస్య మహార్తాస్తు. మగవారు అక్షతలు తీసుకోండి, వాసం చేసి ఆడవారు గరంచేతి పక్కగా వేయండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత విశాఖాః ఏతే భూమి భారకాః ఏతే నామ విరోధేన బ్రహ్మకర్మద మానభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం గౌషువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః. శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య ఆశ్రయ గోత్రస్య. అందరూ కూడా గోత్రము పేరు చెప్పుకోండి. మమ అనుకోండి. ఉపాంతరులు దుర్గక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుల్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య ఫల సిద్ధ్యర్థం స్వామి ప్రసాద సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్యాభి వృద్ధ్యర్థం సూర్యాది నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫల సిద్ధ్యర్థం మమ జన్మ అభ్యాసాత్ జన్మ ప్రభురతి ఏతతు క్షణ పర్యంతం మధ్యవర్తిన కాలే సంభావితానాం పాపానాం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న
సుషుప్తి అవస్థాసు మనః వాక్ ఇంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానతశ్చ సమస్తకృత పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మమ వంశ్యానాం సర్వేషాం శత్రూణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత విష్ణులోకే శివలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్యర్థం తస్మిన్ దినే ఏకాదశి మహాపర్వణి పుణ్యకాలే సత్యనారాయణ స్వామి దేవతాం ఉద్దిశ్య రమా అనంతలక్ష్మి సమేత వీరవేంకట సత్యనారాయణ పూజాం కరిష్యే. మగవారు అక్షరం తీసుకోండి, ఆడవారు కొద్దిగా ఉత్తరంతో మగవారి చేతిలో నీళ్లు వేయండి. కింద తమలపాకు వేసుకుని అక్షతలు నీళ్లు మగవారు తమలపాకులో నిలబెట్టండి. మహాగణపతి పూజాం కరిష్యే, ప్రపంచ కలశారాధనం కరిష్యే. మీరు ఆచరణ చేసిన పాత్రకి ఆడవారు కొద్దిగా గంధము రాసి కుంకుమ గుడి పెట్టండి. మగవారు ఆడవారు నక్షత్రంలో వేసి ఒక పుష్పము గంధము వేసి ఈ మొదలైన తర్వాత కలశలో ఉదకం తీసి పుష్పంతో వినాయకుడి మీద చల్లండి. దేవము మీ శిరస్సు మీద తెలుపుని ఆడవారు శిరస్సు మీద చల్లండి. ఆనందానం మీ శిక్షణకి పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి. పూజా ద్రవ్యాన్ని ప్రోక్ష్య నక్షత్రం పుష్పం చేతుకొద్ది ధ్యాన నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగాహవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవణారాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతనిశ్చేతసాగరే మహాగణాధిపతం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్రే పుత్ర పరివార సమేతం మహాగణాధిపతమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ వినాయకుడు వేసేసి ఒక పుష్పం తీసుకుని వినాయకుడు శిరస్సు అలా చేయి బోధించండి. అశునేతే పునరస్మాదిదక్ష పునఃప్రాణమహనాధ్యే శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. పుష్పంతో నీళ్లు చల్లండి. పాదయ పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. తెలుసు ఉండండి అలాగా. ఆపోహిష్టామయో భవస్థానోర్జేన ధాతనాయ చక్షుషే భావ్యతే హనః. తీసుకుని 16 సార్లు ఓం గం గణపతయే నమః, ఓం గణపతయే నమః అనుకుంటూ 16 సార్లు పూజ చేయండి. నమః అన్నప్పుడల్లా ఓం సుముఖాయ నమః, ఓం జటిలాయ నమః. వాటి మీద నీళ్లు చల్లండి. ఓం భోర్భవక్షులః తత్పరికరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః సత్యం సత్యేన ప్రయుజ్యామి శ్రీ మహాగణాధిపతయే నమః. భౌతిక ఫలాన్ని వేదయామి. నమస్కారం చేసుకోండి.
ఓకే ఫలైతే కర్పూరే నాగవల్లేయుతం మహాతాంబూలాం సమక్షతాం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజనం సమస్తమంగళాని భవంతు మంగళాని భవంతు మహాగణాధిపతయే నమః ఆనందకర్పూరణే రాజనం దర్శయామి నీరాజనం సమర్పయామి జై బోలో గణేష్ మహారాజ్ కి హర నమః పార్వతీ హర మహాదేవ అక్షంతలు చేస్తూ పట్టుకోండి గణపతిహరామహే కవిం కవీనాథమస్తరాజం బ్రహ్మణాం సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి నమస్కారం చేయండి నమస్కరోమి శతతం మోదక ప్రియ నిర్విఘ్నం పూర్వే దేవ సర్వ కార్యేషు సర్వదా విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతే శుభ్యం బ్రహ్మణ బ్రహ్మణస్పతే ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. ఈ యొక్క మనసులో కూడగట్టుకుని స్వామి గారితో అక్షంతలు పెట్టి నమస్కారం చేసుకోండి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. రత్నకంకణములు రమణప్ప తొలగడు ఫణిలోకరాజ కంకణము కాని. పోనీ ఏదో రత్న కంకణాలు తీసుకొచ్చి ఫోన్లేవా పట్టుబట్ట కట్టుకోకపోతే కట్టుకోకపోయావు, ఓ కంకణాలు వేసుకో అని చెప్పి చక్కగా ఎలా మణిహారాలు అవి ఇస్తే వేసుకున్నారు అనుకుంటున్నావా? ఆయన దగ్గర రకరకాల కొలతలున్న పాముల పెట్లుంటాయి. అవి తీస్తాడు ఒక్కొక్కటి తీసి ఓ పావుని ఇక్కడ చుట్టుకుంటాడు, ఓ పావుని ఇక్కడ చుట్టుకుంటాడు, ఓ పావుని ఇక్కడ చుట్టుకుంటాడు, ఓ పావుని వేలుగు పెట్టుకుంటాడు, కొన్ని పెద్ద పావులు మెళ్ళలో వేసుకుంటాడు, కొన్ని పావులు కాళ్ళకి చుట్టుకుంటాడు. ఇన్ని పావులన్నీ వేసుకుని చక్కగా కూర్చుంటాడు. ఇప్పుడు నాగాభరణుడని పేరు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో పెద్ద చమత్కారం చేశారు. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్తున్నారు ఆయన. ఆ నవరసాలు చెప్పేటప్పుడు ఆ నవరసాలు చెప్పినప్పుడు అమ్మవారి కళ్ళల్లో భయానకం చెప్పాలి, భయం ఎలా కనపడుతుందో చెప్పాలి. అందరి భయాన్ని తీసేసే తల్లి కళ్ళల్లో భయం ఎలా చెప్తారు? అసహ్యంగా ఉండదు చెప్తే, అమ్మవారు భయపడిందని చెప్తే. అందుకని భయం చెప్పడం ఎలాగో అని ఆలోచించి శంకరులు కనుక ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. ఆయన అన్నారు, పార్వతీ పరమేశ్వరులు కూర్చునుంటే శంకరుడిని స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. పరమశివుని మీద స్తోత్రం చేస్తుంటే అమ్మవారు పొంగిపోతారు. అమ్మవారింత పొంగిపోతుంటే పరమశివుడు పక్కన కూర్చునున్నాడు. మా ఆయనే అని గొప్పగా ఉంటుంది కదా, అందుకని సభలో ఎవరూ చూడకుండా ఆవిడ సంతోషంగా ఇలా ఆయన చేయి పట్టుకుంది. ఆయన చెయ్యిలా పట్టుకునేటప్పటికీ ఆయన చేతి మీద ఉన్న పాము పిల్లలోకి మెల్లిగా ఆవిడ చేతి మీదకి ఎక్కింది. పాము పావుకి అడుగున చల్లగా ఉంటుంది. ఆ పాము పిల్ల ఈవిడ చేతి మీదకి తాకేటప్పటికీ ఏమిటి మా ఇలా చూసి చేయి పట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది, సభవంక చూస్తే ఆవిడ ఇలా చేయి పట్టుకుంది సంతోషంగా. మా ఆయనే ఇంత గొప్పవాడు. ఆ పాము పిల్ల చేతి మీదకి ఎక్కింది చల్లగా. ఏమిటని ఇలా చూసింది, పాము పిల్ల అంతే ఆవిడ. అప్పుడు ఆవిడ కళ్ళల్లో భయం కనబడింది అన్నారు శంకరాచార్య. అంత అందంగా చెప్పాలి తప్ప ఇంకోలా చెప్పకూడదు. శివే శృంగారార్ద్ర తదితర జనే కుచ్చనపర సరోష గంగాయాం గిరిజరితే విస్మయమతి హరాహిభ్యో భీత. శివుడి మీద ఉన్న పాము తన మీదకి ఎక్కినప్పుడు భయపడినట్టుగా ఆవిడ కళ్ళలో భయంతో కూడిన రసం కనపడింది అన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద పాముల్ని తెచ్చి కంకణాలుగా వేసుకుంటాడు. రేపు పొద్దున పెళ్లి కొడుకు పీట్ల మీదకి వచ్చాడు, ఇంకా చుట్టుపక్కల ఎవరు ఉండరు, బ్రహ్మస్థానంలో కూడా ఎవరు కూర్చోడు. ఏమిటమ్మా ఆయనతో పెళ్లి ఏమిటమ్మా నీకు? రత్న కంకణములు రమణప్ప తొలగడు ఫణిలోక రాజ కంకణము కాని. పైగా చందన గంధంబు జానడై పూయడు మద పంచ బాణ భస్మంబు కాని.
చక్కగా ఏదో చందనం తీసుకొచ్చిస్తే కొత్త పెళ్లి కొడుకని ఒంటి నిండా చందనం రాసుకుని సువాసనలు కొడుతూ ఉండడం. నాకు ఇవి అలవాటు లేదండి అని చెప్పి తన మూడవ కంటి మంటతో కాల్ చేసిన మన్మధుడి యొక్క భస్మ తెచ్చి ఒంటికి రాసుకుంటాడు. పైగా అన్నిటినీ మించి పూల దండలు భోగి తురమడు వెలలేని రేయింత వెలుగు కాని, చక్కగా నాకుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్. పురుషుడంటే ఎప్పుడు మెళ్ళ పూలదండ వేసుకు తిరుగుతుండాడు. ఇప్పుడు తిరిగితే పిచ్చాడు అనుకుంటారనుకోండి, నా అలవాటు పోయింది. కానీ యథార్థానికి పురుషుడు ఎప్పుడు మెళ్ళో పూలదండతో ఉండాలి అని శాస్త్రం. కాబట్టి ఆయన మెళ్ళో పూలదండ వేసుకోడు, ఎప్పుడా చంద్రవంకని తెచ్చి ఇక్కడ నెత్తి మీద పెట్టుకుని కూర్చుని ఉంటాడు. ఇక్కడ విచిత్రంగా ఉండదు. అలా కూర్చుంటే ఎవరైనా కూర్చుని నెత్తి మీద చంద్రుడు నెట్టు కూర్చున్నాడు అనుకోండి, నెత్తి మీద చంద్రుడు, 3 కళ్ళు, ఒంటి నిండా పాములు, ఆ మదపంచమాన భస్మ ఏమిటి? ఇంట నుండ నొల్లడు ఎలుకలలో కాని, ఇంట్లో ఉండడు. ఆయనకు ఒక ఇల్లు లేదు, శ్మశానంలో ఉంటాడు. ఇంట నుండ నొల్లడు ఎలుకలలో కాని ఎనయ సింహం ఎక్కడెద్దు కాని. పోనీ నీ దగ్గర సింహం ఉంది కదా, రండి, ఎందుకంటే ఆ ముసిలిద్దు పాపం, రండి హాయిగా ఈ సింహం మీద వెళ్ళిపోదామంటే పెద్ద నా వాహనం అని చెప్పి ఆ ఎద్దే ఎక్కుతాడు. ఎనయ సింహం ఎక్కడెద్దు కాని. ఇన్ని విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. అసలు నేను ఒక మాట చెప్పనా? చిలువ చెప్ప సిగ్గయ్యేది, వెర్రి అనగా శివుడు వినవే చెప్పుమా. నాకు చెప్పడానికి సిగ్గేస్తోంది, కానీ అసలు లోకంలో వెర్రేడంటే ఎవరంటే శివుడే అన్నాడు వచ్చిన బ్రహ్మచారి, నేను కాదు. నిజంగా కూడా ఆయనకు ఆ పేరుంది. పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడని పేరు శివుడికి. ఎందుకో తెలుసా అండి? ఆయనకున్నటువంటి నామాలలో ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. ఉన్మత్త శేఖరుడు అంటే పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు అని. అందుకే ఉమ్మెత్తకాయలతో పూజ ఆయనకి. అదే ఉమ్మెత్తకాయలతో ఎవరికి పూజ చేయరు, ఉమ్మెత్తాకులతో, ఉమ్మెత్త పూలతో పూజ ఎవరు చేయరు. అందుకే ఉమ్మెత్త పూలు తెచ్చారు కదా అని చేయకూడదు. ఉమ్మెత్త పువ్వు చెయ్యాలి అంటే పూజ విశేషమైనటువంటి అనుష్ఠాన బలం ఉన్న వాడికి తప్ప శివలింగం మీద ఉమ్మెత్త పువ్వుతో పూజ చేసే అధికారం లేదు. అలా చేయకూడదు. తీసుకొచ్చిన ఎందుచేత అంటే ఆయన పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు అని ఎందుకంటారంటే, పిచ్చివాడు అంటే మనకు అర్థం కానివాడు. మనందరం ఓలా ఉంటే పిచ్చివాడు ఒక్కడు ఓలా ఉంటాడు. ఆయన మనకు అర్థం కాడు. మనకు అర్థం కాదు కానీ ఆయన ఆలోచనలు ఆయనకున్నాయి. మనందరం లోకం కోసం, సంసారం కోసం తాపత్రయపడతాడు, పరబ్రహ్మం కోసం తాపత్రయపడతాడు. పరబ్రహ్మం గురించి తాపత్రయపడుతున్న వ్యక్తి మనకు అర్థం కాడు. అదేవిధంగా అలా కూర్చుంటాడు, అలా నించుంటాడు, ఎప్పుడు అలా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఈవిడ పట్టించుకోడు, ఆ గడ్డాలు తిరిగిపోయి, మీసాలు తిరిగిపోయి, ఏమిటి ఇలా ఉంటారనుకుంటాం మనం. అందుకని పిచ్చివాళ్ళ కనపడతాడు. కాబట్టి ఆయన పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు అంటే జ్ఞానుల యందు పెద్దవాడు. ఆయన చేతకాక వృషభాన్ని ఎక్కడు. వృషభము ధర్మస్వరూపం, ధర్మమే ఎద్దు. ఆయన ధర్మాన్ని నిలబెడుతుంటాడు లోకంలో. అందుకే రుద్రశబ్దం చేత పిలువబడతాడు. ఆయన రుత్ అంటే వేదముల యందు ఉన్నటువంటి మంత్రముల చేత ధర్మమును సుస్థాపితం చేసి అనుష్ఠించేటటువంటి శక్తిని ఇస్తాడు. వేదం తెలియడం వేరు, వేదాన్ని అనుష్ఠించడం వేరు. తెలుసుకున్నది ధర్మం కాదు, అనుష్ఠించినది ధర్మం. సంధ్యావందనం చెయ్యాలని తెలుసుకోవడం ధర్మం కాదు, సంధ్యావందనం చెయ్యడం ధర్మం. కాబట్టి అలా అనుష్ఠించగలిగిన శక్తిని ఇచ్చిన వాడెవరో, వాడు రుద్రుడు. కాబట్టి ఆయన అందుకు ఎద్దునెక్కుతాడు. ఇది తత్వం. కానీ పైకి ఆయన మాట్లాడేటప్పుడు పరికి వాడిన వారమ్మా అన్నట్టుంటుంది. ఇంట నుండనొల్లడు ఎలుకలలో కాని, ఇంట్లో ఉండడు, శ్మశానంలో ఉంటాడు, అటువంటి వాడు అని పైకి చెప్తున్నాడు. కానీ తత్వతః ఆయన గొప్పతనమే. కానీ పార్వతీదేవి దగ్గర చెప్పేటప్పుడు పనికి మారిన వాడన్నట్టుగా చెప్తున్నాడు. ఇన్ని చెప్తే ఆవిడంది చాలా ముఖం ఎర్ర పడిపోయి, ఇంకా ఆవిడ ముఖం కంత గడ్డలా అయిపోయింది. అంత కోపం వచ్చింది ఆవిడకి శివనిందని. ఆయన ఇప్పుడు అన్నాడు, అసలు చూద్దాం అటో ఇటో తేలిపోతుందని. చిట్ట చివర ఆయన అన్నాడు, ముదిమిలేని వాడ మోహనాకారుండ మగువ నిన్ను నేల తగినవాడ, నీవు నన్ను తగిలి నా వెంట చనుతెమ్ము వనటకుండ నేల వనజనేత్ర. ఓ చక్కటి 14 వంటి కన్నులున్న పిల్ల, ఆ ముసిగాడు ఎప్పుడు పుట్టాడో తెలియదా? శివుడి గురించి ఎందుకు? బ్రహ్మచారిని, చక్కటి అందగాన్ని, ముదిమిలేని వాడ, నేనేం ముసలాన్ని కాదు, మోహనాకారుండా, మంచి అందగాన్ని. కాబట్టి నిన్ను ఏల తరుణి నిన్ను నేల తగినవాడా, ఓ తరుణి నిన్ను ఏలుకోవడానికి తగినవాడిని, నన్ను తగిలి నీవు నా వెంట కనుదేమో, నన్ను తగులుకుని నాతో వచ్చి. వనటకుండ నేల వనజనేత్ర, ఈ వనంలో ఎందుకు తపస్సు? కాబట్టి ఆవిడంది చుట్టూ ఉన్నటువంటి చిలికెత్తెల్ని పిలిచి, వీడట బ్రహ్మచారియట, వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు,
నమశివాయయుండాడగరాదు వీని కపటాత్ముని ఇచ్చట ఉండనీక పండ్లోడగ వేసి ద్రొప్పుడని నుగ్రత పల్కిన కాంతలందరూ. వీడట బ్రహ్మచారి అట, వీడు బ్రహ్మచారి. వీణులగ పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు చెవుల్లో పడకూడని మాటలన్నీ మాట్లాడుతాడు. నమశివాయయుండాడగరాదు, నమశివాయ అని శివుడికి నమస్కారం తప్ప శివనింద వినకూడదు లోకంలో ఎప్పుడు. వీడు శివనింద చేస్తున్నాడు. కపటాత్ముడు వీనిని ఇచ్చట ఉండని ఇక ఈ బ్రహ్మచారిని ఇక్కడ ఉండని ఒక్కడిని కేవలం తోసేయడం కాదు, పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని వీడిని పళ్ళు ఊడిపేటగా కొట్టి ఈడ్చోకలు మారేయండి. ఎవరిని? శివుణ్ణి. పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని ఉగ్రత పలికిన కాంతలందరూ. అక్కడ ఉన్న కాంతలందరూ వెంటనే ఆయన్ని కాళ్ళు చేతులు పట్టుకుని 4 లెంపకాయలు కొడుతూ ఈడ్చేస్తున్నారు. ఈడ్చేస్తుంటే పరమేశ్వరుడు చూశాడు. ఓ ఎంత భక్తి నా యందు! ఆయనకి అదేం సంతోషం. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, అన్నిటికన్నా నీకు దెబ్బలే ఇష్టమేమో శివాదేశైనా అంటారు. ధనస్సు పెట్టి కొట్టిన అర్జునుడిని అనుగ్రహించావు. ఆనాడేమో ఆ ముసలి ఎవరు రాకలి పట్టుకుని కోట్లా తింటావా అంటే అన్నం తిన్నావు, దర్శనమిచ్చావు, అనుగ్రహించావు. పార్వతీదేవి చిరికెత్తలందరూ కొడితే ఆవిడ్ని కళ్యాణం చేసుకున్నావు. శివ నాకు అదే మార్గంలా కనపడుతోందన్నారు. అంటే నిజమని కాదు, ఆయన భక్తపరాధీనతని చెప్పడానికి. జడత పశుత కలంకిత అని చంద్రుడి మీద స్తోత్రం చేసినట్లే. కాబట్టి వీళ్ళందరూ ఆయన్ని తోచేస్తుంటే ఆయన పరమశివుడిగా ఒక్కసారి దర్శనమిచ్చాడు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతి ప్రకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే అన్నట్టుగా కనబడితే సంతోషపడిపోయారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వతముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశితలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం